వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయాల్లో నాయకుల ప్రతి కదలికలపై విమర్శలు సాధ్యమే. ముఖ్యంగా ఏపీలో చూస్తే మంత్రి లోకేష్ ఆయన క్రికెట్ మ్యాచ్లు చూడటానికి వెళ్ళినా పెద్ద సెన్సేషనే, లేకపోతే ఆయన ఒక ఫ్లైట్ ఎక్కినా సెన్సేషనే, ఆయన ఫ్యామిలీ ట్రిప్కి ఆయన సొంత డబ్బులతో వెళ్ళినా కూడా అది విమర్శకులకే గురైంది. అసలు ఈ మంత్రి గారికి ఆటలు ఎందుకు అనే ప్రశ్నలు కూడా వినిపించాయి వైసీపీ నుంచి. కాకపోతే వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ విమర్శల వెనుక అసలు విషయం చాలామందికి తెలియదు అని. ఆయన వ్యక్తిగతంగా పర్యటనకి వెళ్ళినట్లు కనిపించినా లోకేష్ అవకాశాలను రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నారని ఇటీవల జరిగిన సంఘటనే మనకి స్పష్టంగా చూపిస్తాను. కొలంబోలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా లోకేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య మిట్టల్ను కలిసిన విషయం తెలిసిందే. మరి ఈ భేటీలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్కు సంబంధించిన పెండింగ్ అంశాలపైనే చర్చ జరిపారు. ఈ సమావేశం ఫలితంగానే కొద్ది నెలల్లోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగటం గమనార్హం. మరి చూస్తే గనక దేశంలోని అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఒక క్రికెట్ టూర్ని ఇలా పెట్టుబడిగా దిశగా మలచడం అంటే సాధారణ విషయం కాదు. ఇది లోకేష్కే. మరి ఒక్క ఉదాహరణ మాత్రమే కాదు, లోకేష్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు, క్రీడాకారులతో వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకోవటంపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ వ్యక్తిగత పరిచయాలే తర్వాత రాష్ట్రానికి ఉపయోగపడేలా కూడా మారుతున్నాయి. దీన్ని కొందరు క్రికెట్ డిప్లొమసీగా వివరిస్తున్నారు. అంటే క్రీడల ద్వారా సంబంధాలను బలోపేతం చేసి వాటిని అభివృద్ధి అవకాశాలుగా మలచటం అన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఒక మంచి ఉదాహరణ. ఈ వేడుకలకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి సచిన్ పాల్గొనటం వల్లే ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే గుడ్విల్తో హాజరవ్వటం అంటే పెద్ద షాకింగ్ విషయమే. మరి ఆహ్వానం వెనుక, సచిన్ అక్కడ అటెండ్ అవటం వెనుక లోకేష్తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యమే కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. టీమిండియా మ్యాచ్లు, ఐపీఎల్ సందర్భాల్లో కూడా సచిన్తో లోకేష్ ఏర్పరచుకున్న పరిచయమే దాని తర్వాత ఒక విశ్వాస సంబంధంగా మారింది. అదే ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి ఆయన తీసుకురావడంలో కూడా సహాయపడింది. మరి ఇలాంటి సంఘటనలు రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో కీలకంగా మారుతున్నాయి. ప్రపంచ స్థాయి వ్యక్తులు రాష్ట్ర కార్యక్రమాల్లో పాల్గొంటే సహజంగానే అంతర్జాతీయ దృష్టి కూడా ఆకర్షించబడుతుంది. మరి రాజకీయాల్లో ప్రతి చర్యను కేవలం పైగా చూడటం, ఏదో సొంతంగా లాభపడుతున్నారని చూడటం కూడా వైసీపీకి అలవాటైపోయింది. కానీ దాని వెనుకున్న వ్యూహాన్ని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. మరి లోకేష్ చర్యలు చూస్తే వ్యక్తిగత పరిచయాలను రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉపయోగించవచ్చో ఒక నమూనాగా కనిపిస్తున్నాయి. విమర్శలు చేయటం కంటే వాటి వెనుకున్న ప్రయోజనాన్ని విశ్లేషించడం కూడా అవసరమే. మరి ప్రజల దృష్టిలో కూడా ముఖ్యమైన విషయం ఒకటే, నాయకుడు చేస్తున్న పనులు చివరికి రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా లేదా అన్నదే. మరి ఆ కోణంలో చూస్తే ఈ క్రికెట్ డిప్లొమసీ ద్వారా పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి అన్న ప్రయత్నమే ఒక కొత్త విధంగా కనిపిస్తోంది. చూద్దాం మున్ముందు క్రికెట్లో ఇంకెన్ని కొత్త విశ్లేషణలు వస్తాయని. మరి దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.